నమస్తే అండి, నేను మీ జాడే లక్ష్మణ్. ఈరోజు శివశివాని జూనియర్ కాలేజు ఎక్కడ చూసినా తెలంగాణ దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జోరుదారుగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ అయితే మనము శివశివాని ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము. ఇక్కడ పిల్లలు ఉన్నారు. అమ్మ, ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మీకు కూడా. మీ పేరేంటి? వైష్ణవి. వేసుకున్నామా? నవకేతన్. అక్కడ నుంచి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారా? డిగ్రీ కాలేజ్. మొత్తం డిగ్రీ స్టూడెంట్. సెకండ్ ఇయర్. ఏ పర్ఫార్మెన్స్ ఏం చేశారు? తిలానా సాంగ్ మీద క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. తిలానా సాంగ్ మీద కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయమ్మా. మీ అందరూ మా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే ఈ కాస్ట్యూమ్స్ కోసం డబ్బులు ఏమన్నా అడుగుతారు? లేదు సార్, మాకైతే కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు పర్ఫార్మెన్స్ రెడీ చేసిన తర్వాత మాకు ఏం కావాలంటే అది తీసుకొస్తుంది అంతే. మీ పేరేందమ్మా? ప్రవళిక. మీరు కూడా అది తిలానా పర్ఫార్మెన్స్ చేసాము. మీరు అందరు గ్రూప్ సాంగ్. ఓకే, ఎట్లా వచ్చింది మరి డాన్స్? బాగా వచ్చింది. మేమంటే మేమందరం ప్రాక్టీస్ చేస్తాం కదా, మా కాలేజ్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంది డ్రెస్సెస్. మాకు కోఆర్డినేటర్ రమా మ్యామ్, మేమే డాన్స్ నేర్చుకున్నాం. క్లాసికల్ మ్యామ్ కొంచెం హెల్ప్ చేస్తారు మాకు, శృతి మ్యామ్. క్లాసికల్ ఇంతకు ముందు వచ్చా? మనం క్లాసికల్ డాన్సర్సే. క్లాసికల్ కూచిపూడి, భరతనాట్యం. మీకు వచ్చామ్మా? అంటే ముందు నేర్చుకోలేదు సార్, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాం. కాలేజ్కి వచ్చాక మాకు శృతి మ్యామ్ నేర్పించారు. ఆకాంక్ష. క్లాసికల్ ముందు నుంచి టచ్? లేదు సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. శృతి మ్యామ్ బయట నుంచి వచ్చి నేర్పిస్తారు. శృతి మ్యామ్ ఆమె క్లాసికల్ టీచర్. వీక్లీ ట్యూస్డే ఉంటది. ట్యూస్డే ఉంటది వీక్లీ వన్స్ స్పెషల్ క్లాస్. మీ పేరమ్మా? భార్గవి. మీరు కూడా సెకండ్ ఇయర్? అందరూ ఒకటే క్లాస్. మీరు ముందే ఫిక్స్ అయిపోయారా లేకపోతే ఎవరు నేర్పించారా? శృతి మ్యామ్ నేర్పిస్తారు. మేడం నేర్పిస్తారు, మేము కూడా నేర్చుకుంటాం. మా కాలేజ్ మీద అన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది స్టేజ్ పైన? స్టార్టింగ్ లో అనిపిస్తుంది, కానీ తర్వాత అంతా సెట్ అయిపోతుంది. పక్కన ఏం చేస్తుందో. మీ పేరేందా? హర్షితనా? చేసిన ఎట్లా అనిపిస్తుంది డాన్స్ పర్ఫార్మెన్స్? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మా, మరి అదే కాకుండా మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీరు చెప్పడానికి రెడీయా? ట్రై చేస్తారా? చెప్తారా? మాకు వస్తే చెప్తాం సార్, ట్రై చేస్తాం. కన్ఫర్మా? కన్ఫర్మ్ కదా? కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా? రైట్, ఓకే. మీరు డిగ్రీ స్టూడెంట్ కాబట్టి మీరు ఇంకా చాలా మంది, మీరు చెల్లెలు, సిస్టర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఇంటర్మీడియట్ 10th వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. చాలా ప్రతి సంవత్సరం నేను అడుగుతూ ఉంటా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ డే? కాన్స్టిట్యూషన్ అమలుకి వచ్చిన రోజు, సో అలా జరుపుకుంటాం. రైట్. చాలా థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చాలా మందికి తెలియదు ఇది, మీకు తెలుసా? ఈ రాజ్యాంగం అనేది చాలా మందికి తెలియదు. మీరు చెప్పారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరు రాశారు? అంబేద్కర్ గారు రాసినారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన. ఎంత సమయం ఎంత పడుతుంది? 2 years 11 months 18 days. మంచి అవగాహన ఉంది అనుకుంటా. మీరు ఖచ్చితంగా చెప్పాలి. మీకు తెలియకుంటే మళ్ళీ 10th స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతారు, అక్క ఎందుకు జరుపుకుంటారు అంటే, వచ్చామా, డాన్స్ చేసామా, పాటలు పెట్టామా, ఎగిరామా, పోయినామా, క్లాసికల్ వేసుకున్నామా, అది కాదు. ఫస్ట్ మన పండుగ ఏదన్నా కావచ్చు, ఖచ్చితంగా చేస్తున్నామంటే దాని గురించి ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఏమవుతుందమ్మా? వాళ్ళ ముంగట మనం చిన్న చూపు అయిపోతాం. 10th స్టూడెంట్స్ అడిగారు అనుకోండి, మా అక్క చెప్పింది ఎందుకు జరుపుకుంటారంటే, వస్తారు, జెండా ఎగరేస్తారు, స్వీట్లు తింటారు, ఇంటికి పోతారు. అది పద్ధతి కాదు కదా. ఖచ్చితంగా దాని గురించి మన ప్రతి పండుగ గురించి కావచ్చు, ప్రతి ఇయర్ గురించి కావచ్చు జరుపుకోవాల్సిన అవసరం. దాని గురించి తెలుసుకోవాలి. మన బాధ్యత, మన స్టూడెంట్ లక్షణం, దాని గురించి బాధ్యత. మరొకసారి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఓకేనా? हाय बेटा। हेलो सर। नाम क्या है आपका? पूजा। वो कॉस्ट्यूम जबरदस्त दिख रहा है आपका।
సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ सेलिब्रेशन सुबह सुबह डिग्री कॉलेज जूनियर यस सर डिग्री कॉलेज डिग्री कॉलेज ओके ओके नहीं कॉस्ट्यूम्स आप ही तैयार करे बेटा नहीं मैम लोग थे ना मैम आप उन लोग सपोर्ट करते हैं यस सर दे सपोर्ट अस कॉस्ट्यूम्स के कुछ पैसे पूसे लगा नहीं सर this one only the cost we have kept only 100 rupees and they given to us पूरा ये पूरा उन लोग का है no only this one ओके ओके and this is all is mine और तुम तैयार करे yes sir तो तुम घर से रेडी होकर आए हाँ फैकल्टीज हेल्प करे थोड़ा फैकल्टी कौन से गाने पर डांस कर रहे हो मराठी सॉन्ग शिवाजी महाराज शिवाजी महाराज जय बोलो छत्रपति शिवाजी महाराज छत्रपति शिवाजी महाराज की जय आज क्या है बेटा रिपब्लिक डे रिपब्लिक डे Yes, sir. रिपब्लिक डे के इतना तैयार होके आ गए यस सर कितने मेंबर्स करे आप बहुत बहुत 65 members एक ही बार परफॉर्मेंस यस सर नहीं बहुत बहुत अच्छा लगा मैं देखा तो सुना था Thank you, sir. डांस भी जबरदस्त उसको कौन सा डांस बोलते हैं मराठी सॉन्ग लेजेंड्स लेजेंड्स नहीं खतरनाक लगे कम से कम 70 स्टूडेंट्स को दिखा मेरा हाँ 65 है सर 65 Yes, sir. पूरे डिग्री स्टूडेंट्स यस सर मैंने बहुत जबरदस्त है बेटा एक बार तेरे तरफ से तेलंगाना 56 न्यूज और ये जो प्रेक्षक जो है ना उन लोगों को एक बार गणतंत्र की शुभकामनाएं बोलो हैप्पी रिपब्लिक डे थैंक यू बेटा थैंक यू సో మచ్ हेलो सर అందరికి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు थैंक यू सर सेम टू यू ఎన్సిసి మొత్తం గ్యాంగ్ यस सर यस सर ఇక్కడ మీ పేరేందమ్మా कैडेट स्नेहिता सर कैडेट स्नेहिता స్నేహిత డిగ్రీ కాలేజా జూనియర్ కాలేజా डिग्री कॉलेज सर డిగ్రీ కాలేజా Yes, ఫస్ట్ sir. ఇయర్ సెకండ్ ఇయర్ फर्स्ट ईयर सर ఫస్ట్ ఇయర్ కానీ మీరు చూస్తే 9th క్లాస్ లెక్కన ఉన్నావు ఇగో పాప ఇగో చెప్పమ్మా నిజం బీట్రూట్ నిజంగా చెప్తున్నా డిగ్రీ అంటే నేనే నమ్మట్లేదు నిజంగా డిగ్రీయా डिग्री यस सर డిగ్రీ ఫస్ట్ ఇయర్ Yes, అంటే sir. మీరు అందరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అందరు సెకండ్ ఇయర్ ఒక పాప సెకండ్ ఇయర్ మేమందరం ఫస్ట్ ఇయర్ ఈ ఆ పాప ఒకటి సెకండ్ ఇయర్ మిగతా మొత్తం ఫస్ట్ ఇయర్ ఓకే అమ్మా ఏంది ఇది కోర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు थैंक यू सर सेम टू यू రైట్ ఓకే ఓకే అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఎన్సిసి అంటే ఏం చెప్పండి మీరు ఇంతవరకు మీరు ఎన్ని మంత్స్ కోర్స్ తీసుకున్నారు ఏంటి చెప్పండి చెప్తున్నా సార్ సరే ఇది ఏంది ఎన్సిసి మీరు ఇక్కడ ప్రోగ్రామ్ కు పర్ఫార్మెన్స్ ఇచ్చారా పరేడ్ మళ్ళా గార్డ్ పైలటింగ్ అవన్నీ ఉన్నాయి అయిపోయింది పేరేంది మీ పేరు నా పేరు క్యాడెట్ అఖిల్ ఇంత హైట్ ఉన్నావు క్యారెట్ ఐకెలా క్యాడెట్ క్యాడెటా ఎన్సీసీలో క్యాడెట్ అని ఉంటుంది క్యాడెట్ అఖిల్ అఖిల్ ఓకే ఓకే రైట్ దీనికి ఎంత కోర్సు కోర్సు త్రీ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ దీన్ని చేసుకుంటే ఏమైనా లాభం ఉందా మనకు మనకి ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్ లా అంటే దాంట్లో 5 మార్క్స్ అట్లా అడిషనల్ గా యాడ్ అవ్వడం మళ్ళా దాంట్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అట్లా అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరికీ బెనిఫిట్ అవును ఇది ఇక్కడ స్పెషల్ గా వీక్లీ 1 క్లాసెస్ ఏమైనా ఉంటాయి అట్లా వీక్లీ ట్యూస్డే ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే ఎన్సీసీ క్లాస్ ఉంటుంది దాంట్లో పరేడ్ అవన్నీ నేర్పిస్తారు సార్ బాగా నేర్పిస్తారు మాస్టర్ ఉంటారు దీనికి అరుణ్ సార్ మాకు సార్ ఉన్నాడు ఆయన పేరు అరుణ్ కుమార్ సార్ అరుణ్ కుమార్ సార్ నీ పేరు ఎంతమ్మా कैडेट श्रेष्ठ सर कैडेट श्रेष्ठ శ్రేష్ట ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా ఎట్లా అనిపిస్తుంది కాస్ట్యూమ్ చాలా బాగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా కదా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది సార్ ఫర్దర్ ఫ్యూచర్ లో మిలిటరీ ఆర్మీ జవాన్ అంటే అవ్వచ్చు ఎస్ సార్ అవ్వచ్చు కదా ఎస్ సార్ అంటే ఇష్టమా లేకపోతే నాకు ఇష్టం ఉంది సార్ అందుకనే ఉందా అట్లా? ఉంది గోల్ ఆర్మీలోకి వెళ్ళాలని వెళ్ళాలని